డియర్ ఫ్రెండ్స్, మనం నాస్తా కోసం పాలు ప్రిపేర్ చేస్తున్నాను. రఫ్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి ఏం వాడాలి, ఎలా వాడాలి, ఏ ఇంగ్రీడియంట్ ఎందుకు పనిచేస్తుంది అనేది చెబుదామని చెప్పి వీడియో చేస్తున్నాను. మీకు తెలియదని కాదు, సరదాగా ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. దీంట్లో లోపాలు వెతికి ప్రయత్నం మాత్రం చేయొద్దు, ఎందుకంటే ఎవరి ఫార్ములా వాళ్ళకు ఉంటుంది. తెలియని వారికి మాత్రం, చిన్నవాళ్ళకి, అది కూడా ముఖ్యంగా చిన్నవారి కోసం మాత్రమే ఈ వీడియో. ప్రతి ఇంగ్రీడియంట్ ఏంటి, అది ఎందుకు పనిచేస్తుంది ఏంటో చూద్దాం. బాదం, నల్ల నువ్వులు, తాటి బెల్లం, ఎండు ఖర్జూర, ఎండు ద్రాక్ష, కిస్మిస్, అంజూర, ఇంత మట్టుకి ఈ మాత్రమే డ్రై ఫ్రూట్స్ అమ్మ. ఈ నట్స్, బెల్లం, నువ్వులు పోతే అసలు విషయం అంతా కీలకం. అందరూ ఈ పొడులు ఎక్కడి వరకే చేస్తున్నారు. అతి ముఖ్యమైన కోడికి ఇమ్యూనిటీ కానీ, డైజెషన్ కానీ, వాతాన్ని అరాయించడానికి కానీ ఏది ఎందుకు వాడాలి, అసలు కోడికి మన తయారులో ఏమేమి కంపల్సరీగా పాటించాలన్నదే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్యాకెట్ ఓపెన్ చేస్తుంది కదా, ఇది అన్నిటిలో కల్లా కాస్ట్లీ పౌడర్ అమ్మ. ఇది అక్కలి కర్ర పొడి అంటారు దీన్ని. ఇది సుమారు కేజీ 4000 రూపాయలు ఉంటుంది. అక్కలి కర్ర పొడి. ఈ అక్కలి కర్ర పొడి ఏం చేస్తుందంటే, మనం రోజు మనం పెట్టి పిక్క లేదా యానిమల్ మీట్ అంటే మటన్ కానీ లేదా గాడిద మాంసం ఇంకోటో పెడతా ఉంటారు కదా, ఇవన్నీ కోడి శరీరంలో పెరిగిపోయి గౌట్గా మారుతాయి. అంటే వాతంగా కన్వర్ట్ అవుతుంది. దాన్నే గౌట్ అంటాం మనం. దాన్ని క్లియర్ చేయడానికి అత్యంత గొప్ప పదార్థం ఏదైనా ఉందంటే అక్కలకర్ర. ఈ అక్కలకర్ర పొడి అందుకే వాడతాం మనం, ఖరీదు ఎక్కువైనా. కంపల్సరిగా మన నాస్తాలో అక్కలకర్ర పొడి ఉండేలా చూసుకోవాలి, లేదా గౌట్ పెరిగిపోతుంది కోడికి మనం ఇచ్చే మటన్ ద్వారా కానీ పిక్క ద్వారా కానీ. ఈ అక్కలకర్ర పొడిది. రెండోది అత్యంత ముఖ్యమైనది అతిమధురం. ఈ అతిమధురం ఏం చేస్తుందంటే, ఈ అతిమధురం ఇమ్యూనిటీ బూస్టర్. మనకి సంక్రాంతి సీజన్, శీతాకాలం వస్తుంది కదా, ఈ దీనికి మనం పెట్టి అన్నిటిని కలిపి మనం పెట్టిన పోషకాలన్నిటినీ కలిపి కోడిలో ఇంజెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇమ్యూనో బూస్టర్ అంటాం మనం. ఇమ్యూనిటీ బూస్టర్లు అయ్యి అని వాడతాం కదా, ఇది న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. ఈ పౌడరు మనకి అన్ని వేర్ల నుంచి, కాండాల నుంచి లభించి పొడలు ఇవి. ఇంకోటి బాగా కీలకమైంది ఈ పిప్పళ్ళ. ఈ పిప్పళ్ళ కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ పిప్పళ్ళు ఏం చేస్తుందంటే, కోడిలో తినాలనే కోరికను పుట్టింది. తిన్న పదార్థాలన్నీ బాగా డైజెషన్ అయ్యేలాగా, ఒంటికి పట్టేలాగా, మళ్ళీ మార్నింగ్ మనం పెట్టింది సాయంత్రానికి పెట్టినాటిల్లో ఉన్న ఏమైనా టాక్సిన్స్ కానీ అవి కానీ ఇవి కానీ అన్నిటినీ ఈ పిప్పళ్ళు అన్నది బాగా క్లియర్ చేస్తుంది. క్లియర్ చేసి డైజెస్టివ్ వ్యవస్థను బాగా క్లియర్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఇది అశ్వగంధ. ఈ అశ్వగంధ పొడి మొత్తానికి అన్ని ఆయుర్వేదంలో అన్ని మనకి అందుబాటులో ఉన్న అన్ని మూలికల నుంచి లభించే అన్ని పదార్థాల్లోనూ అశ్వగంధ మొదటి రారాజు అశ్వగంధ. ఇది చాలా శక్తినిస్తుంది కోడికి. బాగా చాలా చాలా బలం. అశ్వగంధ అంటే కొంతకంత కాదు,
ఇది బలానికి బాగా పనిచేస్తుంది. ఇది 4వది ఉసిరిపొడి. ఈ ఉసిరిపొడి ఏం చేస్తుందంటే కోడిని దగా పడినవదు, అంటే గస వచ్చి దెబ్బలాట మధ్యలో ఆగిపోతుంది కదా కోడి, ఆ గ్యాప్ తీసుకునేవదు, వేగాన్ని తగ్గించనివ్వకుండా గసరా అనివ్వకుండా కోడికి ఆక్సిజన్ బాగా సరఫరా అయ్యేలా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే విటమిన్ సి సప్లిమెంట్ కాబట్టి మనకి ఈ రోజులో వచ్చి ముక్కు నుంచి వచ్చి ముక్సిముళ్ళు గురకలు వీటిని రానివ్వదు ఇది విటమిన్ సి సప్లిమెంట్. పోతే ఉసిరి మధురం సుగంధ పెప్పల్లో ఉసిరిపొడి. ఇప్పుడు దీన్ని సేదు జీలకర్ర అంటారు కొంతమంది, ఇది నల్ల జీలకర్ర అంటాం మనం, నల్ల జీలకర్ర. ఇది వాతాన్ని తగ్గించడానికి, డైజెషన్ కెపాసిటీ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది తోక మిరియాలు. ఈ తోక మిరియాలు ఫ్యాట్ని బాగా బర్న్ చేస్తుంది. శ్వాసకోశాల్లో ఉండే మనకి ఏదైతే రొంప కానీ ఆయాసం కానీ ఇటువంటి వాటిని రానవదు. అసలు ఫ్యాట్ని కూడా స్టోర్ అవనవదు, లేకపోతే ఫ్యాట్ స్టోర్ అయిపోతుంది. ఇన్ని రకాలు మేపుతాం కదా మనం, ఇది వేయకపోతే. ఇది ఒకటి శొంఠి, ఒకటి వాము. ఈ రెండు కూడా ఈ డైజెషన్ పవర్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. డైజెషన్ సిస్టమ్ని మొత్తం బాగా యాక్టివేట్ చేస్తాయి. ఆకలిని బాగా పుట్టింటే పొద్దుడే మనం పెట్టింది సాయంత్రం వరకు నిలవ పదార్థాలు లేకుండా చూసి సాయంత్రం కూడా ఫీడ్ బాగా తీసుకోవడానికి ఈ రెండు ఉపయోగపడతాయి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఇది జాజికాయలు. ఈ జాజికాయలు కోళ్ళలోని వేగాన్ని దెబ్బలాడాలన్నీ కోరుకుని టెస్టోస్టెరాన్ హార్మోన్ని బాగా ప్రభావితం చేస్తాయి. ఈ హార్మోన్ ప్రభావితం చేయడం ద్వారా కోడి కోపంగా తయారవుతుంది, కొంచెం తన్నాలే అనే కాంక్ష పెరుగుద్ది జాజికాయలు. కాకపోతే ఎక్కువగా వాడకూడదు. కోడికి ఒకటి, లాంగ్ డోస్లో కూడా 1-2 మించి కోడికి ఇవ్వకూడదు. ఇంకోటి గసగసాలు. ఈ గసగసాలు కూడా ఇది గసగసాలు అనేది ఉత్ప్రేరకం. ఇది బాగా ఎక్కువ అయితే కొంచెం కోడికి మగత వస్తుంది, ఎక్కువ కాకుండా తక్కువగా వాడుకోవాలి దీన్ని. ఈ గసగసాలు కూడా మనం నల్లమందు వాడతాం కదా, నల్లమందు వాడాల్సిన అవసరం లేదు. ఇది కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ని బాగా బలోపేతం చేస్తుంది. ఈ హార్మోన్స్ అన్ని బలంగా ఉండటం వల్ల కోడి దూకుడుగా ఉండి బాగా దెబ్బలాడుతుంది. ఇది కూడా కొంచెం తగినంతే వాడుకోవాలి, అతిగా వాడకూడదు. సోంపు, ఇది కూడా గ్యాస్ రాకుండా డైజెషన్ సిస్టమ్ అని బాగా మెరుగుపరుస్తుంది. పురుగు కూడా పుట్టనవదు, అదే పనిగా డీవార్మింగ్ చేసి పని రాదు సోంపు ఎక్కువగా వాడటం వల్ల. ఇంకోటి ధనియాలు. మొత్తం వీటిలన్నిటిలో కల్లా వీటన్నిటిలో ధనియాలు ఎక్కువగా తీసుకోవాలి మన క్వాంటిటీ. ధనియాలు ఎందుకంటే సలవ పదార్థం ఇది. కోడికి మనం ఇచ్చి భాగం ద్వారా కానీ మాంసం ద్వారా కానీ ఇంకోటి కానీ మనం ఎండలో కట్టడం వల్ల కానీ కోడి హీట్ జనరేట్ అవుతుంది, బాగా వేడి, కోడిలో వేడి పెరుగుతుంది. ఆ వేడిని కంట్రోల్ చేస్తుంది ఇది. ధనియాలని సలవ నీళ్ళ పోయడం అంటే ధనియాల నీళ్ళు పోయడమే. ఇది అంజూర్. ఇది విపరీతమైన పోషకాలు ఉంటాయి. రోజు 1 టన్ను అంజూర్ ఎక్కించుకోవాలి. కోడికి చాలా ఇమ్యూనిటీ బూస్టర్ లాంటిది అంజూర్ కూడా. ఇంకోటి ఏంటంటే ఫ్రీ మోషన్ అయ్యేలా చేస్తుంది. నిలవ పదార్థాలు ఏమీ లేకుండా చూస్తుంది. తిన్నది బాగా వంట పడడానికి, కోడి యాక్టివ్గా ఉండడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అంజూర్. ఈ కిస్మిస్లు.
ఈ కిస్మిస్ యాంటీ ఆక్సిడెంట్లు బాగా రిలీజ్ చేస్తుంది, తద్వారా కోడి హెల్దీగా ఉంటుంది. ఎండు ద్రాక్ష ఇది కూడా సలవ కోసం ఎక్కువగా వాడతాం. బాగా అద్భుతమైన పనితీరు ఎండు ద్రాక్షలో ఉంటుంది కిస్మిస్ కంటే కూడా. ఎండు ద్రాక్ష బాగా ఎక్కువగా వాడుకోవాలి, ఎందుకంటే ఎండలో పెట్టడం, నీటి శాఖలు, తర్వాత పోతలు పోయడం, ఇవన్నీ కోడిని రకరకాలుగా నలిపేస్తాం కదా, ఇది రిలీఫ్ ఇస్తుంది కోడికి. అంటే యాంటీ ఆక్సిడెంట్లు బాగా పెరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే బాగా సలవ చేస్తుంది. ఇవి కూడా ఒక 6 అలా ఇచ్చుకోవాలి రోజుకి. ఇది ఎండు ఖర్జూరా. ఈ ఖర్జూరాలో బెల్లం కోటింగ్, పెప్పర్ కోటింగ్ లాంటి సల్ఫర్ కోటింగ్ లేనిది తీసుకోవాలి. బ్లాక్ ఖర్జూరా, డ్రైడ్ ఖర్జూరాలో ఇది రక్త శుద్ధికి, రక్తం కొత్తగా బాగా పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది. మంచి శక్తిని ఇస్తుంది కోడికి ఇది. ఈ బాదం గురించి, నువ్వుల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, అవన్నీ ఎప్పుడు పూర్వం నుంచి మీరు వాడి. తేనె కూడా ఇవన్నీ మనకి బాగా ఉండవడానికి, లేదా ఓవర్ వెయిట్ రాకుండా కూడా ఈ తేనె ఉపయోగపడుతుందని తేనె కలుపుతాం. తాటి బెల్లం కూడా ఇది ముందు కొన్నాను, కొంచెం డ్రైగా కనిపిస్తుంది తాటి బెల్లం. ఈ తాటి బెల్లం కూడా రక్తశుద్ధికి బాగా ఉపయోగపడుతుంది, కొత్త రక్తాన్ని బాగా పనిచేస్తుంది, ఏర్పాటు చేస్తుంది. డైజెషన్ సిస్టమ్ చాలా బాగా మెరుగవుతుంది. ఇవన్నీ కలిపి మనం ముందు విడివిడిగా ఇట్లన్నిటిని దంచుకుని మనం పొడులు చేసుకోవాలి. ఈ నువ్వులు నల్ల నువ్వులు వాడుతున్నాం, మాకు తెల్ల నువ్వులు కూడా ఇంకా బెస్ట్. ఈ నువ్వులు విపరీతమైన కాల్షియం అందిస్తాయి. పిక్కలు ఎంత రేషియోలో తీసుకుంటే నువ్వులు కూడా అంతే రేషియోలో తీసుకోవాల్సి ఉంటుంది. పిక్కను మనం ప్రోటీన్ కంటెంట్ కోసం, అంటే నట్స్ నుంచి తీసుకునే ప్రోటీన్ కోసం పిక్కలు వాడతాం. చాలా మంచి బలాన్ని ఇస్తుంది కోడికి, విటమిన్ సప్లిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంతే. ఇవన్నీ పౌడర్గా చేసి తర్వాత రోట్లో దంచుకుని ఉండగా మార్చుకోవాలి. అవి చేసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.